దాంట్లో ఒక విధానపరమైన నిర్ణయంతో ఈరోజు మేము అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తున్నాము. ఇలా అన్ని రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి మొదలు పెడితే ప్రతి రంగంలో ప్రపంచం ఏ దిశగా ప్రయాణిస్తుందో ప్రపంచంతో పోటీ పడి చాలాసార్లు చర్చ జరుగుతుంటుంది. మనకు వచ్చిన పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి పోయినాయి, మనకు వచ్చిన పెట్టుబడులు కర్ణాటకకు పోయినాయి, తమిళనాడుకు తరలిపోయినాయి. మా పోటీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక కాదు, మా పోటీ ప్రపంచంతోనే పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి స్కైవేలు కావచ్చు, ఈరోజు ఫ్లైఓవర్లు కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్డు కావచ్చు, హైదరాబాద్కు అవసరమైన తాగునీటి జలాలు కావచ్చు, విద్యుత్తు కావచ్చు. అందుకే ఈరోజు ఇండస్ట్రియల్ పాలసీ ఉండొచ్చు, ఎనర్జీ పాలసీ ఉండొచ్చు, టూరిజం పాలసీ ఉండొచ్చు. అన్ని పాలసీలు పకడ్బందీగా తయారు చేసి పెట్టుబడిదారులకు ఎవరికైనా సమానమైన అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతోని సాగునీటి ప్రాజెక్టులో కూడా ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయించుకొని వాటిని కూడా పూర్తి చేయాలని ఒక అభివృద్ధి నమూనాను కూడా వైబ్రెంట్ తెలంగాణ 2050 పేరు మీద ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న మొత్తం హైదరాబాద్ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి తేవాలని, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఉన్న మొత్తం తెలంగాణను హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకురావాలని, రీజనల్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రూరల్ తెలంగాణగా అభివృద్ధి చెయ్యాలని, క్లస్టర్స్ తీసుకురావాలని, ఫార్మా కంపెనీలతో పాటు ఇతర పెట్టుబడులు తీసుకొచ్చి క్లస్టర్స్ కింద విడగొట్టి ఆర్గానిక్ ఫుడ్ నుంచి మొదలు పెడితే మీట్, మిల్క్ అండ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ప్రతిది కూడా ప్రపంచానికి ఎగుమతి చేసే విధంగా మేము ఈరోజు డ్రై పోర్టులతో సహా విధానాలు తీసుకొచ్చి ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు రేడియల్ రోడ్స్ డెవలప్ చేసి ఎక్కడికక్కడ క్లస్టర్ల కింద విడగొట్టి చైనా నమూనానే కాదు, జపాన్, జర్మనీలో జరిగిన అభివృద్ధిని కూడా ఈరోజు అన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఇవాళ సింగపూర్ అనో, దుబాయ్ అనో ఇతర ప్రాంతాల గురించి చర్చించుకుంటున్నారు. భవిష్యత్తులో ఇతర దేశాలలో కూడా హైదరాబాదు నగరానికి రావచ్చు, హైదరాబాదు నగరంలో పెట్టుబడులు పెట్టవచ్చు, హైదరాబాదులో ఏ వస్తువైనా దొరుకుతుంది ప్రపంచంలో ఉత్పత్తి అయ్యేది అనే విధంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి అని ఒక ప్రణాళికబద్ధంగా పెట్టుబడులకు కూడా ఒక విధానాన్ని తీసుకొచ్చి శాసనసభలోనే చర్చించి వాటిని ఆమోదింపజేసుకొని, వీటితో పాటు శాసనసభలో మీరు చూసినరు మొత్తం ఆర్థిక వ్యవస్థ మీద వైట్ పేపర్ రిలీజ్ చేసి చర్చకు పెట్టినము. ఆనాడు పాలకపక్షం, నేడు ప్రతిపక్షమైన వాళ్ళకే ఎక్కువ సమయం ఇచ్చిన మాట్లాడండి అని చెప్పి 70,000 కోట్ల అప్పుతో మొదలైన తెలంగాణ 7 లక్షల కోట్లకి ఎట్లా చేరిందో, ఇంకొక 1 లక్ష కోట్ల రూపాయలు బిల్లులు బకాయిలు ఎట్లున్నాయో, దాదాపుగా 8 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక భారం తెలంగాణ రాష్ట్రం మీద ఏ విధంగా పెట్టినరో పారదర్శకంగా ప్రజాస్వామికబద్ధంగా చట్టసభలలో చర్చకు పెట్టి ప్రజలకు వివరించినాం. విద్యుత్తు విధానంలో జరిగిన లోపభూయిష్టమైన నిర్ణయాల మీద వైట్ పేపర్ పెట్టినాము. అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులో జరిగిన కుంభకోణాల నుంచి దోపిడీ వరకు ఎన్ని వేల కోట్లు ఎట్లా దోసుకున్నారు, మేడిగడ్డ కాస్త మేడిపండు ఎట్లయిందో, అన్నారం కాస్త పక్కున ఎట్లా పగిలిందో మొదలు పెడితే పాలమూరు రంగారెడ్డి ఎందుకు ఆగిపోయింది, ప్రతి ప్రాజెక్టు మీద, సాగునీటి ప్రాజెక్టుల మీద కూడా వైట్ పేపర్ పెట్టి పారదర్శకంగా ప్రజాస్వామికబద్ధంగా చర్చలు చేపట్టి ప్రజలకు వివరించినము. సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో 60,000 కోట్ల రూపాయలు అప్పెట్లయింది, విద్యుత్తు సంస్థలు 81,000 కోట్ల రూపాయలు బ్యాంకులలో అప్పులు ఉన్నాయి, ఇంకొక 20,000 కోట్ల రూపాయలు మొండి బకాయిలు ఉన్నాయి, 25,000 కోట్లు దాదాపుగా సింగరేణికి ఇతర సంస్థలకు చెల్లించాల్సినవి. మేము అప్పుల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు సృష్టించిన ఆస్తుల గురించి చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ మీరు వదిలేసిపోయిన చెల్లించాల్సిన బిల్లులు ఎవడు మీ తాత కడతాడా? సో ఇవన్నీ కూడికలు తీసివేతలు లెక్కేస్తే మొత్తంగా స్థూలంగా ఒక అందాజ మీద చేస్తే 9 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు మన మీద భారం ఉన్నది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు ఈ రాష్ట్రం చెల్లించాల్సిన అప్పు సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు ఉండే. మిత్రులారా రాసుకోండి మళ్ళొక్కసారి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు జూన్ 2, 2014 నాడు సంవత్సరం మొత్తానికి ఆ ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పు
బ్యాంకులకు అనుకోండి, మిత్తి అనుకోండి, అసలు అనుకోండి 6,000 కోట్లు. మేము అధికారం ఏర్పడ్డ రోజు లెక్కేస్తే 64,000 కోట్లు ప్రతి సంవత్సరం చెల్లించాల్సింది. నువ్వు తిన్నా తినకపోయినా, నువ్వు జీతాలు ఇచ్చినా ఇవ్వకపోయినా, నీ రాష్ట్రానికి ఆదాయం ఉన్నా ఆదాయం లేకపోయినా ఆ రోజు నాడు 64,000 కోట్లు సంవత్సరానికి చెల్లించాల్సిన పరిస్థితి. అంటే 600% అప్పులు చెల్లించే పరిస్థితి కేసీఆర్ గారు కల్పించిండ్రు. ఈ రోజుకు మిగతావి కూడా స్టార్ట్ అయినాయి. ఇప్పుడు 70,000 కోట్లు అయింది. అంటే సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో 70,000 కోట్ల రూపాయలు అప్పులకు చెల్లించాలి. ప్రతి నెల దాదాపుగా జీతాలు అనుకోండి, పెన్షన్లు అనుకోండి, ఒక 60,000 కోట్ల రూపాయలు జీతభత్యాలు, పెన్షన్లు, ప్రభుత్వం యొక్క నిర్వహణ కోసము ఇంకొక 60,000 కోట్ల రూపాయలు, అంటే 1,30,000 కోట్ల రూపాయలు ప్రతి నెల, ప్రతి సంవత్సరము మార్చి 31 నాటికి మనం చెల్లించాల్సిన బాధ్యత. ప్రతి నెలకు విడగొడితే దాదాపుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు నాకు 11,000 కోట్ల రూపాయలు కావాలి. ఇవి పక్కన పెడితే ఇక సంక్షేమం ఆయన గారు చెప్పిన అయితేంది, మేము చెప్పిన అయితేంది, గతంలో ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో మనకు సంక్రమించిన సంక్షేమం కావచ్చు, వాటిని కూడా లెక్కేసుకుంటే ఈరోజు రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మీకు స్థూలంగా అర్థమవుతుంది. మేము వచ్చిన తర్వాత మొదటి నెల 4వ తారీఖు నాడు జీతాలు ఇచ్చినాం, 2వ నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇచ్చినాం. ఇది మా ఆర్థిక నిబద్ధతకు కొలబద్ద. అక్కడి నుంచి ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయించుకుంటూ కేంద్ర ప్రభుత్వంతో చిల్లర తగాదాలకు, గిల్లి కజ్జాలకు పోకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క సత్సంబంధాలను కొనసాగిస్తూ వాళ్ళ బాధ్యతను వాళ్ళకు గుర్తు చేస్తూ మన హక్కులను మనం కాపాడుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేసినాం. గవర్నర్ వ్యవస్థతో కూడా ఒక సామరస్యపూర్వకమైన విధానాలను కొనసాగించి రాజ్యాంగబద్ధ సంస్థలతో, అది హైకోర్టు కావచ్చు, గవర్నర్ వ్యవస్థ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఈ సంస్థలన్నిటితోని, ఎన్నికల అధికారులతోని కావచ్చు, ఈ సంస్థలన్నిటితోని ఒక మంచి సాంప్రదాయాన్ని, ఒక మంచి విధానాన్ని తీసుకొచ్చి మా ప్రభుత్వం పరిపాలన అందించే విధంగా ఒక పారదర్శకమైన పరిపాలన, ప్రజలకు ఉపయోగపడే విధానాలతోని మేము ముందుకెళ్తున్నాము. 100 రోజుల్లో దాదాపుగా ఇది మా ప్రోగ్రెస్ రిపోర్ట్. ఈరోజు మీ ముందుకు వచ్చి మేము చేసినాము, మేము చేస్తామనే నమ్మకం, విశ్వాసంతో మళ్ళీ మీతోని ఎన్కౌంటర్కి ఇక్కడికి వచ్చి ఆనాడు ఎన్నికల ముందు వచ్చిన, ఈనాడు ఎన్నికైన 100 రోజుల పరిపాలన పూర్తి చేసుకొని మీ ముందు వచ్చి కూర్చున్న నేను. ఎందుకంటే నా ప్రభుత్వం పట్ల, నా మంత్రివర్గ సహచరుల పట్ల, తెలంగాణ ప్రజల పట్ల మాకు నిబద్ధత ఉన్నది, బాధ్యత ఉన్నది, అకౌంటబిలిటీ ఉన్నది. మేము ఎక్కడ కూడా ఆధిపత్యాన్ని చెలాయించాలనో, మీ స్వేచ్ఛను హరించాలన్న ఆలోచన లేదు. అట్లాంటి ఆలోచనలు ఉన్నోళ్ళు ఎవరైనా ఆనాడు 7 తరాలు అనుభవించిన నిజాంకు ఏం పరిస్థితి వచ్చిందో, ఒక తరంలోనే 10 సంవత్సరాలనే ఏం ఫలితాలు అనుభవించిండో, వారు కారు షెడ్డుకు పోయింది, వారేమో ఇంటికి పోయినరు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరైనా ప్రజల ఆలోచనకు వ్యతిరేకంగా నిర్ణయాలు చేస్తే ఉంటాయని తెలిసిన వాడిగా వీలైనంత మేరకు మీ అందరి సహకారం తీసుకొని ఒక మంచి పరిపాలన అందించి దేశంలోనే వైబ్రెంట్ తెలంగాణ అంటే చర్చ జరిగే విధంగా వైబ్రెంట్ తెలంగాణ ఆదర్శంగా ఉండాలన్న ఆలోచనతోని మా ప్రభుత్వాన్ని నడుపుతున్నాము. మీరందరూ కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. కృతజ్ఞతలు ముఖ్యమంత్రి గారు. 3 మాసాల్లో 100 రోజుల్లో చేసిన కార్యక్రమాలను వివరించారు. ఇప్పుడు మిత్రులను కోరేది, బాబు ఇటోరు ప్రసాద్ కమ్, యథావిధి పేరు, ఆర్గనైజేషన్ పేరు, క్వశ్చన్స్ రిపీట్ కాకుండా చూడండి. రెండవ రిక్వెస్ట్, ఆన్సర్ కన్నా ఎక్కువ క్వశ్చన్ నరేషన్ వద్దు, క్రిప్స్గా చేయండి. చారి గారు అక్కడి అక్కడ నెక్స్ట్ ఐ విల్ కమ్ టు.
సార్ నేను చారి అండి ఎన్టీవీ నుంచి. ఒక్క సెకండ్ నరేందర్ రెడ్డి గారు సీఎం అడ్వైజర్ పొలిటికల్ అఫేర్స్ ప్లీజ్ కమ్ రండి మీరా ఓకే కూర్చో రండి మీ చైర్ ఇచ్చేసి ఇంకొచ్చి తెప్పించండి మాకు తెలియాలి కదా మీరు అందరికీ ఇటే రండి సార్ నేను చారి సార్ ఎన్టీవీ. ఇదే మీట్ ది ప్రెస్లో ఎన్నికలకు ముందు పీసీసీ చీఫ్గా ఒక హామీ ఇచ్చారు. 100 రోజుల పాలనలో సంబంధించి అన్ని అభివృద్ధి సంక్షేమం మీ విజన్ చెప్పారు. ఇదే హాల్లో నేనే ఆ ప్రశ్న అడిగా. సామాజిక తెలంగాణకి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది అని చెప్పారు. ఇప్పటి వరకు మీరు సోషల్ మీడియాలో చూసుంటారు. ఇప్పటి వరకు మీరు చేసినటువంటి రిక్రూట్మెంట్లు, మీరు చేసినటువంటి పోస్టింగ్లు అన్నిటిని కూడా ఆ ఈక్వేషన్ని పాటించలేదని మీ సీఎంఓలో కానీ రీసెంట్గా ఇచ్చినటువంటి కార్పొరేషన్లో కానీ ఆ సామాజిక సమతుల్యత పాటించలేదనే విమర్శ ఉంది. ఆ సామాజిక సమతుల్యతని కంటిన్యూ చేస్తారా, ఎట్లా చేస్తారు? విమర్శ కోసం విమర్శ చేసే వాళ్ళ గురించి పెద్దగా మనం విశ్లేషించాల్సిన అవసరం లేదు. నా పేషీనే తీసుకుంటే ఒక బ్రాహ్మిన్, ఒక ముస్లిం, ఒక దళిత్, ఒక ఓబీసీ, 2 రెడ్లు, అదేవిధంగా 4 ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులుగా తీసుకుంటే ఒక ముస్లిం, ఒక దళిత్, ఒక రెడ్డి, ఒక బ్రాహ్మిన్. అట్లనే కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఎన్నో ఎంబీసీ కులాల నుంచి మొదలు పెడితే ప్రతి వాళ్ళకి అధికారులను కూడా మీరు తీసుకోండి, చీఫ్ సెక్రటరీ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీల వరకు. మీరు 100 నిర్ణయాలు తీసినప్పుడు దాంట్లో ఒక 10 పేర్లు సపరేట్ చేసి ఒకవేళ మీరు చూసుకుంటే మీకు తెలుస్తుంది. ఆనాడు మంత్రివర్గంలో ఒక్కొక్కరు ఎంతమంది ఉన్నారు, ఈరోజు మా మంత్రివర్గంలో 12 మందిలో ఎన్ని సామాజిక వర్గాలకు మేము అవకాశం ఇచ్చినామో ఒకసారి విశ్లేషిస్తే తెలుస్తుంది. నేనేమంటున్నానంటే సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకమైన వాళ్ళు పెట్టే వాటి ప్రభావితానికి మీరు కూడా లోనైతే కొంచెం ప్రమాదము. తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతిరోజు మీ ముందుకే వస్తున్నాయి, వాటన్నిటిని కూడా మీరు విశ్లేషించుకోండి. సామాజిక న్యాయమే కాంగ్రెస్ పార్టీ వేదిక. ఈ పార్టీ సామాజిక న్యాయానికి మారుపేరు. 4 ఎమ్మెల్సీలు ఇచ్చినాం మేము, ఒక వెలమ, ఒక బీసీ, ఒక ముస్లిం, ఒక రెడ్డి. ఇంతకంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలల్ల ఉమ్మడి రాష్ట్రంలో కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎప్పుడైనా మీరు ఒకసారి విశ్లేషించండి. కాబట్టి సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక ఆలోచన. ఎవరికి ఎలాంటి ఆలోచనలు శశబిషలు అక్కర్లేదు, సంపూర్ణంగా వాటిని అమలు చేస్తాము. నెక్స్ట్ రైట్. విప్స్ అదేవిధంగా విప్పులు వేసినాం 4. ఒక మాదిగ, ఒక మున్నూరు కాపు, ఒక కుర్మా యాదవ్, ఎస్టీ, రామచంద్ర నాయక్, బెల్లయ్య, ఐలయ్య, అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్. ఇందులో ఎవరైనా అప్పర్ కాస్ట్ వాళ్ళు ఉన్నరా? స్పీకర్ మీరు చూసిండ్రు కదా ఎవరున్నారో. సో మమ్మల్ని ఎవ్వరు వేలెత్తి చూపే పరిస్థితే ఉత్పన్నం కాదు. చాలా పకడ్బందీగా ప్రతి నిర్ణయంలో సామాజిక సమతుల్యతను పాటించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. రాజ్యసభ కూడా 2 ఇస్తే ఒక కమ్మ, ఒక యాదవ్కి ఇచ్చినాము. కాబట్టి పనిగట్టుకొని ప్రభుత్వం మీద బురద జల్లాలి, వాళ్ళ దుర్దంతా మా దగ్గర తీర్చుకోవాలి మాతోని అని కొంతమంది అనుకుంటే వాళ్ళ పట్ల మనం జాలి పడతాం తప్ప మన నిర్ణయాలలో లోపం లేదు. రైట్. ముఖ్యమంత్రి గారు, సీఎం గారు ఇక్కడ గోపరాజు, న్యూస్ 360 నుంచి. మీరు ఇందాక అన్నారు కలుపు మొక్కల్ని ఏరేస్తాను, లేకపోతే మిగతా వాటిలన్నింటిని కూడా బయట పెడతామని. అయితే దీనికి సంబంధించి 100 రోజుల పాలనలో మీరు ఎంత బాగా చేశారో విశ్లేషణ చెప్పారు. అయితే ఈ 100 రోజుల పాలనలో గత ప్రభుత్వంలో చేసిన అవినీతి ఎన్ని కోట్లు బయటపడ్డాయి, దీనికి సంబంధించిన పేపర్ ఏమైనా బయట పెడతారా? ఈ 100 రోజుల పాలనలో ఓవైపు సంక్షేమం, అభివృద్ధి, పరిపాలనతో పాటు రోజు కొద్దీ తొవ్విన కొద్దీ అవినీతి బయటకు వస్తుంది. దీనికి సంబంధించి ఏమైనా డిస్ప్లే చేస్తారంటే ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి కదా, ఎంత అవినీతి సొమ్ము బయటపడింది, ఎంత అవినీతి పాల్పడ్డారు అనే దాని విషయం మీద ఏమైనా చెప్తారా? ఇప్పుడు 100 కోట్లని మీరు పరిమితి చేసి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసే పని చేయకండి. 1000 కోట్లకు పోయింది వాళ్ళ అవినీతి. దానికి సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీస్ ఆర్డర్ చేసినాం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆర్డర్ చేసినాం, ఏసీబీ ఆర్డర్ చేసినాం.
ఆ విచారణ సంస్థలు విచారణ చేసి పూర్తి నివేదికలు ఇచ్చినప్పుడే అది ఎన్ని వేల కోట్లకు చేరింది అనేది ప్రకటిస్తాము. అక్రమాలకు పాల్పడ్డ వాళ్ళని ఎవరిని వదలలే. మీరు చూస్తూనే ఉన్నారు. ఇంతకుముందు ఏసీబీ అనేది ఎక్కడుందో మీకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ తెలియదు. ఈరోజు రాష్ట్రం నలుమూలల జరుగుతున్న విధానాలు, అదేవిధంగా అవినీతికి సంబంధించి శాసనసభలోనే చర్చ చేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసిన జడ్జిల నియామకాలు కూడా జరిగిపోయినాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏ వాటి మీద ఇచ్చినామో మీరు చూసినారు. ఏదైనా రాజ్యాంగబద్ధంగా క్రమ పద్ధతిలో మాత్రమే విచారణ జరుగుతుంది. ఈ దేశం ఎంత గొప్పది అని అంటే మన అందరి కళ్ళ ముందల AK-47 పెట్టి చాలామందిని కాల్ చేసిన ముంబై కాల్పుల్లో పాల్పడ్డ కసబును కూడా ఉరేయడానికి ఒక ప్రాసెస్లో మొత్తం విచారణ చేసిన తర్వాతనే ఉరేసిండ్రు. పక్క దేశం నుంచి మన సార్వభౌమాధికారం మీద దాడి చేసిన కసబ్ కూడా రాజ్యాంగబద్ధంగా విచారణ జరిగింది. మరి ఇక్కడ అవినీతి పరులను ఒకవేళ శిక్షించాలంటే కూడా రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు చెప్పుకునే అవకాశం ఇచ్చి విచారణ చేసి శిక్షించకపోతే మళ్ళీ మీరే అంటారు కక్ష సాధింపు చర్యలు. రేవంత్ రెడ్డి గారికి వాళ్ళకి ఏదో సరిపోతలేదు కాబట్టి వీళ్ళని అర్జెంటుగా ఏదో చేయాలంటున్నాడని మళ్ళీ మీలాంటి మీడియా మిత్రులే ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి ఏం తొందర లేదు, పారదర్శకమైన విచారణ చేస్తాం, బాధ్యులైన వాళ్ళందరినీ శిక్షిస్తాం. ఎందుకంటే మనం ఇక్కడ కూర్చున్నప్పుడు ఒకలాగా అనిపిస్తుంది, విచారణ చేసినప్పుడు ఇంకా విస్తుగొల్పే విషయాలు కూడా బయటకు రావాల్సి ఉంటుంది. కాబట్టి ప్రాపర్ ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఎవరి మీద అయినా చర్యలు తీసుకుంటాం. సార్ రాహుల్ సార్ ఫ్రమ్ వైర్. సార్ మీరు అన్నారు ఈ 9 సంవత్సరాల్లో తెలంగాణలో ఒక సాంస్కృతిక దాడి విధ్వంసం జరిగిందన్నారు. మనం ఈ 9 సంవత్సరాల్లో ఒక తెలంగాణ కోణంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుకున్నాం. తెలంగాణ కోణంలో బలగం లాంటి సినిమాలు, నాటు నాటూరు లాంటి ఆస్కర్ విన్నింగ్ పాటలు వచ్చినాయి. మనము బతుకమ్మ, బోనాలు లాంటి పండుగలకు మనం జీవం పోసినాము. ఇప్పుడు దీన్ని మీరు ఎట్లా చూస్తారు? రాహుల్ గారు, ఇప్పుడు ఆ బలగం సినిమా కానీ లేకపోతే ఆ పాట కానీ ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు. కొంతమంది పెట్టుబడి పెట్టి సినిమాలు తీసుకున్నారు, వ్యాపారం చేసుకున్నారు, అందులో వాళ్ళకి ప్రయోజనం చేకూరింది, దాంట్లో కొంత తెలంగాణ సంస్కృతి గురించి వచ్చింది. ఇక్కడ మనం చర్చిస్తున్నది ప్రభుత్వ నిర్ణయాలు. మీరు చూస్తుంటే అమ్మగారు లేరు కాబట్టి వచ్చేసారి బతుకమ్మ చేర్చడానికి ఎవరు ఉండేటట్టు లేరు, ఎట్లా అనేటట్టే ఉండు. బతుకమ్మ అనేది నా అమ్మమ్మలు వాళ్ళ తరతరాలుగా మనము చేసుకుంటున్న పండగ. కాబట్టి వాళ్ళు వచ్చి మనకు నేర్పింది ఏం లేదు. ఒకవేళ బతుకమ్మను కూడా వ్యాపారంగా మార్చి, ఆట వస్తువుగా మార్చి, ప్లాస్టిక్ పూలు వాళ్ళు వచ్చిన అంతకుముందేమో బంతి పూలు ఇవన్నీ సువాసనలు వెదజల్లే పూలు ఉండే, వాళ్ళు వచ్చిన బతుకమ్మలో ప్లాస్టిక్ పూలు వచ్చినాయి, గంతేతాడు. ఈసారి ప్లాస్టిక్ పూలతో చేసేటోళ్ళు లేకపోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఆ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. బతుకమ్మలు, బోనాలు ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా తరతరాలుగా కొనసాగుతూనే ఉంటుంది. నెక్స్ట్ సార్ సాదిక్, బిగ్ టీవీ సార్. గత ప్రభుత్వంలో అనేక జీవోలు, వేల కొద్ది జీవోలన్నీ కూడా అసలు దాచిపెట్టడం జరిగింది. ప్రజా పరిపాలన కూడా జీవోలు దాచిపెడుతున్న పరిస్థితి ఉంది. మీరేమన్నా దాన్ని మార్చే అవకాశాలు ఉన్నాయి? లేదు, ఈ మధ్యలో నా దృష్టికి వచ్చింది. మా చీఫ్ సెక్రటరీని వాళ్ళని అడిగినాము. పూర్తి స్థాయిలో ఏ జీవోలైనా మనకేం దాచిపెట్టే అవసరమే లేదు. ఎందుకంటే దాచిపెట్టే అవసరం కానీ మూసిపెట్టే పనులు కానీ మేము చెయ్యం. ఏది చేసినా మీకు అందరికి తెలిసేటట్టుగానే చేస్తాము. తొందరలోనే సమాచార హక్కు కమిషనర్లను కూడా నియామకం చేపడతాం. దాన్ని నిర్వీర్యం చేసిండ్రు. వాటిని కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఇవన్నీ అయిపోతానే సమాచార హక్కు కమిషనర్లను కూడా నియామకం చేపడతాం. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా ప్రజలకు అందుబాటులో పెడతాం. హలో సార్, కృష్ణవేణి TV5. రాబోయే కాలాల్లో కరెంటు ఇంకా తాగునీరు, సాగునీరు రెస్ట్రిక్షన్ వస్తుందని ప్రతిపక్షాలు అంటున్నాయి. నిజంగానే ఆ పరిస్థితి ఉంటుందా? ఎప్పుడైనా అవసరాలు పెరిగినా కొద్దీ, అందులోని పోయినసారి వర్షాలు తక్కువ పడడం వల్ల గ్రౌండ్ వాటర్ పడిపోయింది, కరువు పరిస్థితులు నెలకొన్నాయి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్ల మనకు ఉండాల్సిన రిజర్వాయర్లలో కూడా నీటిని మెయింటైన్ చేయలేదు. పవర్ జనరేషన్ కోసం వదిలేసి గాలికి వదిలేసిండ్రు. పక్క రాష్ట్రం తరలించకపోతుంటే కూడా తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని నియంత్రించే పని చేయలేదు. ఇవన్నీ అంటే అతలాకుతలం చిన్న భిన్నం చేసిరు పరిపాలన. వచ్చేవాడికి ఏది ఎక్కడుందో కూడా ముందే అర్థమైనట్టు పోతున్నామని, వచ్చేవాడికి ఏది మిగలొద్దు అనే ఒక అరాచకం కనిపించింది. దాన్ని కంప్లీట్గా ఈ రోజు వరకు ఎక్కడ కూడా మీకు చిన్న సమస్య కూడా రాకుండా, ఎక్కడైనా అనుకోకుంటే ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే కూడా వాటిని పరిష్కరించుకుంటూ, మీకు ఒక ఉదాహరణ చెప్తా. విద్యుత్తు మేము అవసరానికి మించి ఎక్కువ ఇస్తున్నా, విద్యుత్ కోతలు అవుతున్నాయి. ఏంద్రా అని చూస్తే కొంతమంది నాయకులు ఆ లైన్మెన్లకు చెప్పేసి ఎక్కడైతే విఐపీలు ఉంటారో ఎవరు అంటుంటారో ఆ లైన్ ఆఫే పని మొదలుపెట్టిండ్రు.
అందుకే ఎవడు ఆపితే వాడు కారణం లేకుండా ఆపితే ఉద్యోగం కూడా వీకుర్రు అని చెప్పిన తర్వాత కొంతమందిని వీకినాక కొంత అంటే లైన్ అప్ అయింది. అంటే కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు కదా సైకో ఫ్యాన్స్, వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం ఫెయిల్ అయిందని నీళ్ళు ఇడ్చకాడ నీళ్ళు ఆపెట్టి, కరెంట్ ఇడ్చకాడ కరెంట్ ఆపెట్టి, మీరు పోయిన సంవత్సరం ఎంత విద్యుత్తు ప్రభుత్వం ఇచ్చింది, ఈ సంవత్సరం ఎంత విద్యుత్ ఇచ్చింది, సేమ్ డే సేమ్ మంత్ మీరు కంపేర్ చేసి చూడండి, అంతకంటే ఎక్కువ ఇస్తున్నామా తక్కువ ఇస్తున్నామా? సో ప్రభుత్వానికి స్పష్టత ఉంది. అక్కడక్కడ నేను అదే చెప్పిన ఇంతకుముందు, కొన్ని గంజాయి మొక్కలు పాతిపోయారు, అవి వాటి వాసనలు వెదజల్లుతూనే వాటి అన్నిటినీ కలుపు మొక్కల్ని ఏరేస్తున్నామని. విద్యుత్ శాఖలో కూడా అట్లా అప్పనంగా ఉద్యోగాలు పొందిన వాళ్ళు కానీ, లేకపోతే కొన్నిసార్లు తెలిసి తెలియని తనం ఉంటుంది. సో వాళ్ళే ఎప్పటికి ఉంటారు అనుకొని పిచ్చితో ఉన్నోళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా పిచ్చి కుదుర్చుకుంటూ ఈ సమస్యలు పరిష్కరిస్తున్నాం. ఈ రోజు వరకు మేము పరిపాలన చేసిన 100 రోజుల్లో ఎక్కడ సమస్య రానియలే. ఏదైనా సమస్య వచ్చిందంటే మరుక్షణం ఆ సమస్యను పరిష్కరించినాం. ఈ రోజు నుంచి పరిపాలన మొత్తము ఎన్నికల అధికారుల చేతిలోకి వెళ్ళింది. మాకు పరిమితమైన పరిస్థితే ఉంటుంది. ఇప్పుడు ఆ అధికారులు ఎట్లా నిర్వహిస్తారు, వాళ్ళకి ఏం సలహాలు సూచనలు మేము ఇవ్వాలా, తప్పకుండా ఒక మంచి పరిపాలన అందించడానికి మేము ముందుకు వస్తాం. నెక్స్ట్ ధరణి పోర్టల్ మీ పేరు తిరుపాలరెడ్డి ఈటీవీ ధరణి పోర్టల్ ఆధారం చేసుకొని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి మన ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వస్తుంది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినాక దాని మీద ఒక కమిటీ వేసి అధ్యయనం చేయిస్తున్నారు. ఇప్పటికీ నిషేధిత భూములు లక్షలాది ఎకరాలు అసలు కనిపించకనే అవన్నీ కూడా వేరే వాళ్ళ పేరుతో బదిలీ అయినాయని చెప్తున్నారు. ఆ భూములన్నీ మళ్ళీ తీసుకునేదానికి ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అంటే ఇప్పుడు గతంలో ఒక ప్రైవేట్ సంస్థ చేతిలో నిర్వహణ ఉంటే దాన్ని తీసుకొచ్చేసి మళ్ళీ సీజీజీకి అప్పచెప్పినాం. అంటే రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణలో ఉండే సంస్థకు అప్పచెప్పినాం. మొట్టమొదట మేము తీసుకున్నాం. తర్వాత ఒక కమిటీని వేసి ఆ సమస్యలు ఏంటివో విశ్లేషించి అందులో ఉన్న సమస్యలు, అంటే పోర్టల్లో ఉన్న సమస్యలు ఏంటివి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఏంటివి, రెండింటిని సపరేట్గా చేసినాం. ప్లస్ దాదాపుగా కొన్ని లక్షల అప్లికేషన్స్ పెండింగ్ ఉంటే ఒక 2.5 లక్షల అప్లికేషన్లు ఈ మధ్యకాలంలో దాదాపుగా ఎంఆర్ఓలకు, ఆర్డీఓలకు, కలెక్టర్లకు అందరికీ అధికారాలు ఇచ్చి వాళ్ళ చేత అన్ని ఎంఆర్ఓ ఆఫీసులలో ఒక ప్రత్యేక కౌంటర్లు ఓపెన్ చేసి ఆ సమస్యల పరిష్కారం కోసం కూడా నిన్నటి వరకు చర్యలు తీసుకున్నాం. ఈ రోజు నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చి ఆగింది. అంటే ఇవి కంప్లీట్గా నిరంతరం పరిష్కరించాల్సిన సమస్యలు. ఈ పోర్టల్ని ఫోరెన్సిక్ ఆడిట్ చేపిస్తే తప్ప 2014 కంటే ముందు ఎవరి పేర్ల మీద ఎవరి ఖాతాలో భూములు ఉన్నాయి, 2014 తర్వాత అవి ఎట్లా మార్పు చెందుకుంటూ వచ్చినాయి, ఆ మార్పులో కొనుగోలు వల్ల మార్పు జరిగిందా, ప్రభుత్వం అధికార దుర్వినియోగం వల్ల మార్పు జరిగిందా, ప్రభుత్వ భూములను అప్పనంగా నిషేధిత జాబితాలో పెట్టిరా, ప్రభుత్వ భూములను తీసుకెళ్ళి లేకపోతే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిందా, ఇది కంప్లీట్గా ఫోరెన్సిక్ ఆడిట్లో బయటపడుతుంది. దిశగా మేము చర్యలు తీసుకుంటున్నాం. ఆ తప్పిదాలు బయటకు వచ్చిన తర్వాత ఈ తప్పిదాలకు కారణం ఎవరు, కారణమైన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలనేది సమయం పడుతుంది. అదొక క్రమ పద్ధతిలో చేస్తున్నాము. మొట్టమొదట రైతులకు, పేదలకు ఉన్న సమస్యలను పరిష్కరించే ప్రాధాన్యత మొదట తీసుకున్నాం. రెండవ ప్రాధాన్యత తప్పులకు కారణం ఎవరో చూస్తాం. మూడవ ప్రాధాన్యత తప్పులకు కారణమైన వాళ్ళని శిక్షించే విధంగా ముందుకెళ్తుంది ప్రభుత్వం. నెక్స్ట్ సార్, నేను రవికాంత్ రెడ్డి సార్, హిందూ న్యూస్ పేపర్ నుంచి. సార్, మీరు ఇందాకనే గత ప్రభుత్వం మీద చెప్పినారు, వాళ్ళందరి వ్యవస్థలన్నీ ధ్వంసం చేసిపోయినారు, ఆ వ్యవస్థలు మేము మళ్ళీ బ్రింగింగ్ బ్యాక్ దెమ్ ఆన్ ద రోడ్ అని. ఇందులో ఒకటి వాళ్ళు చేసింది, చాలామంది ఎమ్మెల్యేలప్పుడు మిగతా పార్టీ నుంచి కొనుగోలు చేసి లేకపోతే తీసుకుపోయి ఆ పార్టీలను మొత్తానికి డిస్ట్రాయ్ చేసినారు. సో ఈ మధ్యన కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది మిమ్మల్ని కలుస్తున్నారు. సో మీరు కూడా అదే పాత్రలో పోతారా, లేకపోతే మీ వ్యవస్థలను మళ్ళీ మంచిగా చేసే ఆ ప్రయత్నం ఏమైనా చేస్తారా? 100 రోజులు మేము మంచి పరిపాలన అందించడానికి ఎవరు వచ్చినా కూడా మేము చేరికల అనే విధానానికి పోకుండా మేము పరిపాలన అందించినాం. కానీ ప్రతిరోజు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మీ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పి వాళ్ళు కుట్రలు చేస్తున్నారు. కుట్రల్ని తిప్పికొట్టాలంటే మేము కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని పారదర్శకంగా పనిచేయడాన్ని అవకాశం ఇవ్వకుండా కేసీఆర్ నుంచి మొదలు పెడితే కడియం శ్రీహర్ గారు లాంటి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం 3 నెలలే ఉండదని, డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా ఈ ప్రభుత్వము ఎన్నికలు అయిపోయిన ఎంబడే మా ఆపరేషన్ మొదలు పెడతామని, ఇది దేనికి సంకేతము?
ఈ 100 రోజుల్లో ఎక్కడైనా ఏదైనా ఫిరాయింపులకు కానీ లేకపోతే రాజకీయంగా వేరే రకమైన ప్రయత్నం మేము ఎక్కడైనా చేసినామా? ఈరోజు వాళ్ళిద్దరూ ఒకే లైన్లో మాట్లాడుతుండ్రు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని. అంటే వాళ్ళు పడగొడితే చూసుకుంటూ కూర్చుంటామా? ఇప్పుడు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని పెద్దలు చెప్పిండ్రు, కొట్టకుట్టు ఊరుకుంటామా? కొడతాం కదా. నేను ముందే చెప్పినా కదా, సరే మీరు తారీఖు పెట్టుర్రి చెప్తా కదా అని. అందుకే ఈరోజు మొదలు పెట్టిన, మీరు ఇంకా చూసినట్లేరు. 100వ రోజు మొదలుపెట్టిన, 100 రోజుల పరిపాలన మీదనే పెట్టిన. ఈరోజు ఎన్నికల నగారం మోగింది కాబట్టి ఇంకా ఎన్నికల రూపం చూపిస్తా. రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఈ రోజు నుంచి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా పని మొదలు పెడతా కదా. నిన్నటి కోడ్ రానంత వరకు ముఖ్యమంత్రిగానే వ్యవహరించిన. ఎందుకంటే చాలా నిబద్ధతతోని రోజుకు 18 గంటలు ప్రతిరోజు పనిచేసిన ఈ 100 రోజులు. ఎక్కడ కూడా చిన్న తప్పిదానికి కూడా అవకాశం ఇవ్వకుండా పరిపాలన ఇచ్చినా నేను అనుకుంటున్నా. నిన్న 3 గంటలకు ఎన్నికల ప్రధాన అధికారి ఎన్నికల నగార ఊదిండు. ఈ 100వ రోజు రాజకీయపరమైన నిర్ణయం తీసుకున్నాం. మీకు ఇంకా అంటే పార్టీ ప్రెసిడెంట్కి ఆల్రెడీ యాక్టివిటీ మొదలుపెట్టినా, మీ దృష్టికి రానట్టుంది, 1 గంటలో మీ దృష్టికి వస్తుంది. నెక్స్ట్ సార్, నా పేరు కొండ రాంబాబు, సూర్య రిపోర్టర్ని సార్ నేను. అయితే ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చారు కదా సార్, మీరు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే, మేము వేసిన నోటిఫికేషన్లకి రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చిండు, కొత్తగా ఇచ్చింది ఏం లేదని చెప్పేసి అంటుండు. ఇంకోటి ఏంటంటే గ్రూప్ 1 మన రాష్ట్రంలో పడక 13 సంవత్సరాలు అవుతుంది సార్, 2 సార్లు క్యాన్సిల్ అయింది. సో అప్పటి నుంచి చదువుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఇప్పుడు ఏజ్ బార్ 50 అబోవ్ అయింది. వాళ్ళందరూ డ్రీమ్ అదేగా చదువుతారు ఇప్పటికి కూడా. వాళ్ళు ఏమంటారు అంటే 46 కాదు, ఈ ఒక్క నోటిఫికేషన్కి 51 ఇస్తే మేము తెచ్చినాం కాబట్టి నిరుద్యోగులు పోరాడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చినాం, ఈ ఒక్క సహాయం చేస్తే నెక్స్ట్ టైం మళ్ళీ యాజ్ యూజువల్ పెట్టుకోవచ్చు అని అంటారు. దాని మీరు 10 ఏండ్ల నుంచి వాళ్ళు మేము అన్ని చేసినాం కానీ నియామకాలు చేపట్టలేదు అని చెప్పడం అంటే భావదారిద్ర్యం ఎట్లుందో అర్థం చేసుకోండి. వాళ్ళకి సోయే లేదు వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని. ఓడిపోయిన వినోద్ రావుకి ఎట్లా ఉద్యోగం ఇవ్వాలి, బండకేసి కొట్టిన కవితమ్మని ఎట్లా కుర్చీలో కూర్చోబెట్టాలి, మంత్రి పదవి ఇవ్వకపోతే హరీష్ రావు గారు 6 నెలలనే అన్నీ అయిపోయినట్టు డీలా పడిపోయి మంత్రి పదవి ఇచ్చే వరకు మామింటి చుట్టూ కాళ్ళు పట్టుకొని మంత్రి పదవి తెచ్చుకొని వాళ్ళు 1 నిమిషం కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే కనీసం 1 గంట కూడా ఆలస్యం చేయలేదు. జూన్ 2, 2014 వస్తే కుటుంబం అంతా పొలోమనూరికి ప్రమాణ స్వీకారం చేశారు. 10 ఏండ్ల నుంచి మీరు ఎందుకు చేయలేదు ఈ నియామకాలు? నియామకం అనేది చిన్న పని కదా, మాకు ఆ చిన్న పని కూడా చేయలేదు కదా. వీళ్ళకి ఎప్పుడూ ఆలోచన, సోయి, బాధ్యత లేదు. బాధ్యతారహితంగా గాలికి వదిలేసి ఉంటే అన్ని కోర్టుల్లో ఉన్న కేసులను పరిష్కరించుకుంటూ ఒకటొకటిగా చిక్కుముళ్ళు విప్పుకుంటూ నియామకాలు చేసి 3 నెలల 30,000 ఉద్యోగ నియామకాలు నేను చేపట్టిన. ప్రతి పేరు ఇస్తా నీకు, ఎవరెవరికి ఉద్యోగం ఇచ్చినాం, ఆయా డిపార్ట్మెంట్స్ ఎలాంటి చిక్కుముళ్ళు ఉంటే మేము ఆ చిక్కుముళ్ళు నిప్పినామో నేను మీకు డీటెయిల్స్ ఇస్తా. సో ఈ ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ. వాళ్ళే చెప్తారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పేపర్లు అమ్ముడుపోయినాయి అంటే అది స్వతంత్ర సంస్థ, మాకేం సంబంధం అని. మరి స్వతంత్ర సంస్థ పనిచేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మొత్తం అన్ని రిక్రూట్మెంట్ బోర్డులు తీసుకున్న నిర్ణయాలు వీళ్ళకెట్లా అప్లై అవుతాయి? పేపర్లు అమ్ముకున్నప్పుడేమో, పచ్చిగా దొరికినప్పుడేమో అవి స్వతంత్ర సంస్థలు, నియామక సంస్థలు, ప్రభుత్వానికి ఏం సంబంధం? బాబామర్దులు ఇదే చెప్పారు కదా. మళ్ళీ ఇప్పుడు ఆ స్వతంత్ర సంస్థలు పనిచేసి నియామకాలు చేపడితే మళ్ళీ బాబామర్దులు అవి మేమే చేసినాం రేవంత్ రెడ్డి మేము వండున్నాం, ఆయన వచ్చి తెడ్డు దిప్పుతుండే అంటాడు. అందుకే నేను చెప్పినా కదా, బయట దూల లెక్క పెరిగితే కాదా దూడకున్న బుద్ధి ఉండాలని. నెక్స్ట్ గ్రూప్ 1లో 44 నుంచి 46 ఏండ్లకు చేసినాము. అన్ని సంప్రదించి అన్ని రకమైన ఆలోచనలు తీసుకొని పరిగణలోకి తీసుకొని గతంలో 40 లాస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 44 ఏండ్లతో ఇచ్చిందాన్ని ఈ 2 ఏండ్లు వీళ్ళకి వేస్ట్ అవుతుందని 46 ఏళ్ళకి ఇచ్చి ఖాళీ పోస్టులను కూడా అందులో కలిపి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినాము. సో ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకున్నాం, నోటిఫికేషన్ ఇచ్చినాం, ఆల్రెడీ అప్లికేషన్స్ లాస్ట్ డేట్ కూడా అయిపోయింది. కాబట్టి ఇంకా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకునే దాని మీద ధ్యాస పెట్టాల్సిందిగా నిరుద్యోగ యువకులకు సూచన చేస్తున్నా. నెక్స్ట్ సార్ కొండల్ 10 టీవీ సార్. ఈటెల రాజేందర్ ఇప్పుడు ఒక కామెంట్ చేసిండ్రు, ఫోన్ ట్యాపింగ్ గతంలో ప్రజాపాలన స్వేచ్ఛ అని ఇప్పుడు చెప్తున్న వాళ్ళు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, దీనికి సంబంధించిన పూర్తి చిట్టా మా దగ్గర ఉంది చెప్తామంటూ ఒకటి చెప్పారు. ఇంకొకటి ప్రజాస్వామ్యం సామాజిక న్యాయం అంటూ ప్రగతి భవన్కి వెళ్తామన్న ఆర్ఎస్పీ ఇప్పుడు కారెక్కి వెళ్ళిపోయారు. ఆ వర్గాలకు మీరు ఏం చెప్పాలి? ఫోన్ ట్యాపింగ్ విషయంలో వాళ్ళదే కేంద్ర ప్రభుత్వం. చిత్తశుద్ధి ఉంటే ఈటెల రాజేందర్ గారు విచారణకు ఆదేశించాలి. మా ప్రభుత్వానికి అగత్యం లేదు. ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్లు చేసిన వాళ్ళు ఏడున్నారో మీరు చూసిర్రు.
చిల్లర మల్లర ఆరోపణల ద్వారా ఈటల రాజేందర్ గారు ఎలాంటి ప్రచారాన్ని పొందరు, టీవీలలో స్క్రోలింగ్లు వస్తాయేమో కానీ దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. మీదే ప్రభుత్వం ఉంది, మీ ప్రధానమంత్రి ఉన్నాడు, మీరు విచారణకు ఆదేశించండి ఫోన్ ట్యాపింగ్లు ఏమన్నా ఉంటే. అంటే నిన్న వాళ్ళ దగ్గర మిత్రుడు కరీంనగర్లో 7 కోట్లు పట్టుకున్నారు కదా, అదేమన్నా గత ప్రభుత్వం లేక ఫోన్ ట్యాపింగ్ పట్టుకున్నామని ఏమన్నా వారు అనుకుంటున్నారేమో, అట్లా లేదు. ఆడున్నోళ్ళే నగదు ఉందని చెప్పారు, పోలీసులు పోయి పట్టుకున్నారు. రెండవది ఇంకేదో ఆర్ఎస్ ప్రవీణ్ గారా, మంచి మిత్రుడు, సామాజిక స్పృహ బాధ్యత ఉన్నవాడు. అప్పుడప్పుడు కొన్ని కేసీఆర్ అందుకే మీకు పాతకాలంలో రాక్షసుడు ఉంటాడు, ఎదురుగా యుద్ధం చేయడానికి పోతే సగం బలం గుంజుకుంటాడని. ఎవరు వాలా కేసీఆర్ కూడా అట్లా అంటాడు, ఎంత తెలివి కల్లోడు అని ఎదురుగా పోతే సగం తెలివి గుంజుకుంటాడు. అట్లా మిత్రుడు అట్లా ఉన్నట్టున్నాడు. నాకు తెలిసి ఆయనతో చేరతాడని నేను అనుకోను. ప్రవీణ్ పట్ల నాకు ఇప్పటికీ గౌరవం ఉంది. ఒక సామాజిక బాధ్యత ఉండి ప్రజల కోసం తన ఇంపార్టెంట్ పోస్ట్, అంటే తన డీజీపీ అయి ఉండేవాడు సర్వీస్లో ఉంటే. మొన్న కూడా నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా వారికి ఆఫర్ ఇచ్చిన. ఎందుకంటే 2 లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఒక మంచి రిక్రూట్మెంట్ బోర్డు ఉండాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా వారిని 15 డేస్ అసలు డిలే అవ్వడానికి నేను ప్రవీణ్ గారిని రిక్వెస్ట్ చేసిన. వారు ఉంటే మంచిగా ఉంటుంది, బాగుంటుందని. వారు అది కూడా తిరస్కరించారు. లేదు, నాకు ఇంకా పెద్ద బాధ్యత ఉన్నది, సమాజంలో నేను చేయాల్సిన పని ఉంది అని వారు. సో మరి ఈరోజు ఒకవేళ వారు కేసీఆర్తో చేరుతున్నారంటే ఇంకా వారే తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాలి. ఇంకా నేను కామెంట్ చేయడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే వారి పట్ల మన్నున్న గౌరవం ఈరోజు కూడా నాకుంది. నెక్స్ట్ మీరు నిజాం పాలన గురించి మాట్లాడారు. మరి మా పేరు చెప్పలేదు. సారీ ఐఎమ్ ఉమా సుధీర్, ఐఎమ్ విత్ ఎన్డీటీవీ న్యూస్ ఛానల్. మీరు నిజాం పాలన గురించి మాట్లాడారు అండ్ యూ స్పోక్ అబౌట్ కాజిం రిజ్వీ. హూ ఇస్ ద ప్రెసెంట్ డే కాజిం రిజ్వీ? రియలీ డూ వాంట్ దట్ నేమ్? మిస్టర్ ప్రభాకర్ రావు. And related to that only, I'm saying the former DSP got arrested, etc. What is your understanding of what has happened? I know the investigation is still on, but what is your understanding of what happened? Midway, I cannot disclose any inquiry or whatever investigation is going on. Once the investigation is concluded, then definitely I will come and I will explain to everyone. So the process is going on. Once I have once the department completed the process, then I will come up with the details. తీసుకో, చెప్పండి. కూర్చోండి 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 కూర్చో. నో కూర్చో నువ్వు ఉపన్యాసం కదా ఇచ్చావు, కూర్చో ప్లీజ్, సిట్ డౌన్. సార్ నమస్కారం సార్. ఈ అణచివేత గురించి చెప్పారు. పేరు నా పేరు పివి రమణారావు సార్. నేను ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ని. మీ ఊరి పక్కన పోల్కంపల్లి మా విలేజ్ సార్. అయితే ఈ 10 ఏళ్లలో మేము అణచివేతకు గురైనాం సార్, చాలా అణచివేతకు గురైనాం. పోరాటం కూడా చేసినాం, మా హక్కుల గురించి పోరాటం కూడా చేసినాం సార్. మన సమస్యల గురించి లాస్ట్ టైం ఇస్తానన్నాను. ప్లీజ్ నో ఐ డోంట్ అలో యూ. మన సమస్యలు లాస్ట్లో. నెక్స్ట్ తర్వాత. నమస్తే సార్, నా పేరు రాజు, ఆంధ్రజ్యోతి రిపోర్టర్ సార్. ఏం సార్, రైతు భరోసా గురించి కొంచెం స్పష్టత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. 70 లక్షల మంది రైతులు ఎట్లా అమలు చేయబోతున్నారు అనేది ఉంది. ఎందుకంటే 2 monthsలో మళ్ళీ ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతుంది. మీరు ఎలా చేయబోతున్నారు? రైతు భరోసాకు సంబంధించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గతంలో కొనసాగిస్తున్న రైతు బంధును ఇప్పటి వరకు 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు దాదాపుగా 62 లక్షల మందికి రైతు బంధు వాళ్ళ ఖాతాలో పడ్డది. భవిష్యత్తులో రైతు భరోసా పథకము గుట్టలకు, చెట్లకు, రోడ్లో పోయిన భూములకు, లేఅవుట్లై బంగ్లాలు కట్టిన ప్రాంతాలకు ఇవ్వబడవు. అట్లాంటి వాటిని అన్నిటిని కూడా సర్వే చేసి వాటిని తొలగిస్తాము. అందుకే గ్రామాలలో రైతు బంధు అడిగే వాళ్ళను అప్లికేషన్ పెట్టుకోమన్నాము. ప్రభుత్వం ఇచ్చే ఏ సంక్షేమ పథకానికైనా అర్హులు అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ పెట్టుకున్న వాటిని స్క్రూటినీ చేసి వాళ్ళందరికీ పెట్టుకోవచ్చు. ఎవరైనా కొత్త వాళ్ళు పెట్టుకోవచ్చు, వచ్చే వాళ్ళు పెట్టుకోవచ్చు. వచ్చే వాళ్ళు పెట్టుకోకపోయినా మా దగ్గర డేటా ఉంది, అది వెరిఫై చేస్తాం. వచ్చే వాళ్ళు పెట్టుకోలేదు కాబట్టి మాకు రాదని అనుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఎవరైతే 68 లక్షల మంది రైతు బంధు లబ్ధిదారులు ఉన్నారో డేటా మొత్తం మా దగ్గర ఉంది. అందులో ఎవరైనా అనర్హులు ఉంటే వాటిని విశ్లేషిస్తాం. అంటే ఆల్రెడీ అమ్మేసుకొని లేఅవుట్లు అయిపోయి కాలనీలు వచ్చిన వాళ్ళు కూడా నాకు తెలిసిన బంధువులు చాలామంది ఉన్నారు. 30 ఏళ్ల క్రితం అవి లేఅవుట్ అయ్యి అమ్మిపోయిన పెద్ద పెద్ద బంగ్లాలు వచ్చిన అపార్ట్మెంట్స్ కూడా వచ్చినాయి. కానీ ల్యాండ్ యూసేజ్ మారకపోవడం వల్ల
అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్ట్ కాకపోవడంలో అగ్రికల్చర్ ల్యాండ్ కింద వాళ్ళ పేరు మీదనే వస్తుంది, వాళ్ళకి లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో పడుతున్నాయి. ఈ మధ్యలోనే మీ పేపర్లోనే రాసిండ్రు నేషనల్ హైవేస్ కింద రోడ్లలో పోతే వాళ్ళకు కూడా రైతు బంధు వస్తానే ఉందని. ఇట్లాంటి నిర్లక్ష్యము తప్పుడు విధానాలకు రైతు భరోసా పథకంలో పులి స్టాప్ పెడతాము. తప్పకుండా వాళ్ళని పెంచి అంటే ఈ దుర్వినియోగాన్ని ఆపుతాము, నిజమైన లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. సార్ శ్రవణ్ ఫ్రమ్ TV9 అండి. మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మిగిలింది. ఇప్పుడు ఖజానా ఖాళీ అయింది. 1వ తారీఖు ఉద్యోగాలకు జీతాలు ఇస్తున్నామని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ టైంలో మీరు 3 నెలల 30,000 ఉద్యోగాలు భర్తీ చేశారు. ఇంకా చాలా ఉద్యోగాలు ఉన్నాయి. సంపద సృష్టించడానికి ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలంటే ఎలా సంపద సృష్టించగలుగుతున్నారు? ఇప్పుడు దుబారా తగ్గించడం పెద్ద సంపద సృష్టించినట్టు. అవసరం లేని ఆర్భాటాలకు మింగడానికి మెతుకు లేకపోయినా వెనకడికి కూడా మీసాలకు సంపెంగ నూనె కొనుక్కొచ్చుకున్నాడంట. సో మేం ప్రాధాన్యతలను క్రోడీకరిస్తున్నాం, దుర్వినియోగాన్ని ఆపుతున్నాం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో మ్యాచింగ్ గ్రాంట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని స్కీమ్లు ఇస్తుంది. ఆ స్కీమ్లలో ఏంటంటే 60% నిధులు వాళ్ళు ఇస్తారు, 40% మనం వాటికి కలిపితే 100%తో నా కార్యక్రమాలు తీసుకోవచ్చు, ఇంక్లూడింగ్ సాగునీటి ప్రాజెక్టులు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము ఇప్పుడు జాతీయ ప్రాజెక్టులు అనే విధానమే మోడీ వచ్చినాక రద్దు చేసిండు. నేషనల్ ప్రాజెక్ట్ అంటారు కదా, ఆ విధానమే 2015లో రద్దు అయిపోయింది. ప్రతిసారి కేసీఆర్ నేషనల్ ప్రాజెక్టు కోసం లెటర్ ఇచ్చి వచ్చినట్టు. అసలు హెచ్ఎస్సి అని మా ఫాదర్ చదువుకునేటప్పుడు హెచ్ఎస్సి ఉండే, తర్వాత అది మార్చి ఎస్ఎస్సి అని వచ్చింది. ప్రతిసారి పోయి నేను హెచ్ఎస్సికి ఫీజు కట్టి వస్తాను, నేను పరీక్ష రాస్తా అంటే అది విధానమే లేదు, పరీక్షకి వెళ్ళి రాస్తావు. సేమ్ నేషనల్ ప్రాజెక్ట్ అనే విధానం లేదు. PMKSY కిసాన్ సంయోజన యోజన అని కొత్త పథకం వచ్చింది. దాంట్లో ఏ ప్రాజెక్ట్ అయినా ప్రాపర్ ఫార్మేట్లో అప్లికేషన్ పెట్టుకుంటే 60% కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే 40% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. పాలమూరు రంగారెడ్డి ఆ ఫార్మేట్లో అప్లై చేసుకొని ఎన్నిసార్లు ముఖ్యమంత్రి వచ్చినా నేను చెప్తే వినలేదు. ఆయన ఇదే మాట్లాడతాడు ఎంతసేపు నాని షెకావత్ గారు చెప్తే మేము ఇమ్మీడియట్గా రాగానే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ ఫార్మేట్ మార్చి కొత్తది అప్లై చేసుకున్నాం. ఇప్పటికి 30,000 కోట్లు ఖర్చు పెట్టారు పాలమూరు రంగారెడ్డిలో. 60% వస్తే 18,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటివి. అప్పులు చేయాల్సిన బాధ తప్పుతుండే. ఇప్పుడు అప్పుల ముప్పు నుంచి కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం అది రూరల్ హెల్త్ మిషన్ కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, లేకపోతే ఇతర ఏవేవైతే పథకాలు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టే పథకాలు అది మన హక్కు. మనం వాటిని నిధులను వినియోగించుకొని రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకుంటుంది. ఇప్పుడు నీకు GSTలో అసలు వాళ్ళకి నచ్చిన వాళ్ళకు 1,000 కోట్ల రూపాయలు ప్రతి నెల అడ్డగోలుకి ఇచ్చిపెట్టిర్రు. మొదటి నెల నేను వచ్చిన వెంబడే GST మీద దృష్టి పెడితే ఫస్ట్ మంత్ 289 కోట్ల ఆదాయం పెరిగింది. రెండో నెల 550 కోట్ల రూపాయల ఆదాయం పెరిగింది. ఈ నెల 700 కోట్లకు టచ్ అవుతుంది. నెక్స్ట్ 3 నెలల్లో ప్రతి నెల నాకు GSTలో ఒక 1,000 కోట్ల రూపాయల అదనపు ఆదాయం, అంటే పన్ను ఎగవేతదారులు పన్ను కట్టకుండానే ఇన్పుట్ ఇవి తీసుకోవడాలు, అసలు ట్రాన్సాక్షన్ లేకుండానే తీసుకోవడాలు, అంటే ఎన్నో రకమైన తప్పులు. ఎక్సైజు మీరు చూసారు కదా, టానికో బీనికో అని వాళ్ళకి సంబంధించింది. దాంట్లో ఒక్క నెల చూస్తేనే ఒక 200 కోట్లు ఎంతో, ఒక సంవత్సరానికి లెక్కేస్తేనే 200-300 కోట్లు వచ్చింది. 5-6 నెల ఈ 5-6 ఏళ్ళది లెక్కేస్తే 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయినట్టుంది. అవి లెక్కేస్తే ఇట్లా చాలామంది నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా. ఈ విధానం GSTలో కానీ వ్యాట్లో కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానీ అడ్డగోలిగా అసలు ఎట్లా పడితే ఎడాపెడా దోపిడీదారులకి ప్రభుత్వం సహకరించింది. ఈ 300 రోజుల్లో దాదాపుగా నాకు ప్రతి నెల 700-800 కోట్ల రూపాయల ఆదాయం పెరిగింది. నాకు నమ్మకం ఉంది ఇంకా కొద్ది రోజుల్లో ఒక 3 నెలల్లో 1000 కోట్లకు, అంటే ప్రతి నెల 1000 కోట్ల ఆదాయం పెరిగితే నాకు సంవత్సరానికి 12,000 కోట్ల ఆదాయం పెరుగుద్ది. 12,000 కోట్ల రూపాయలతో నేను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఏమేమి అవసరం ఉందో వాటన్నిటి కూడా ఒక పద్ధతి ప్రకారం ఖర్చు పెడతాము. దుబారా తగ్గిస్తాము, సోకులకు ఖర్చు పెట్టము, అంచనాలు తక్కువేసి అడ్డగోలుగా పెంచే విధానం మా దగ్గర ఉండదు. తద్వారా మిగులు నిధులతోని ఇవన్నిటిని కూడా అమలు చేస్తాం. నెక్స్ట్ ఫ్రేమ్ ది క్వశ్చన్ షార్ట్. సీఎం గారు నమస్తే, నా పేరు రాములు అండి, 6TV బ్యూరో చీఫ్. ముందుగా మీకు 100 days కంప్లీట్కు శుభాకాంక్షలు. అయితే మీ పాత మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో నేను నివసిస్తాను. బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అంటే నా పర్సనల్ కాదండి, ఒక 4-5 వేల కుటుంబాలు సఫర్ అవుతున్న సమస్య.
వక్ఫ్ ఇటీవల ఒక 5-6 ఏళ్ల సంది అక్కడ నివసిస్తున్న ప్రజల స్థలాలు వక్ఫ్ ల్యాండ్ కింద అని చెప్పి రిజిస్ట్రేషన్ అధికారులు రిజిస్ట్రేషన్ చేయటం లేదు. మీరు మేడ్చల్లో కూడా బహిరంగ సభలో కూడా మీరు ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని కూడా హామీ ఇచ్చారు. మీ పాత మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఈ సమస్య ఎట్లా ఇప్పుడు